చూడమ్మా, టైలర్ సిరీస్ ని సాల్వ్ చేయడానికి నేను ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవడం జరిగింది. we consider the differential equation y dash is equal to f of x comma y. దాన్ని y dash అంటే దాని యొక్క డిఫరెన్షియల్ ఫార్మ్ అని మనకు తెలియాలి. విత్ ఇనిషియల్ కండిషన్ y of x naught is equal to y naught. అంటే x naught వాల్యూ వాడు ఇచ్చేస్తాడు, సమ్ 0 1 2 3 అని. అలాగా x naught వాల్యూ వాడు ఇస్తాడు. ఇఫ్ y of x is the exact solution of equation 1. సో మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసినా y నే ఫైండ్ అవుట్ చేస్తాం. సో y of x is equal to మనం సాల్వ్ చేస్తే అది ఎగ్జాక్ట్ సొల్యూషన్ అవుతుంది. దెన్ ద టైలర్ సిరీస్ ఆఫ్ for y of x is for y of x around x is equal to x naught. అంటే ఇక్కడ x ప్లేస్ లో x naught కంపల్సరీ ఉంది తీరాలి. is given by టైలర్ సిరీస్ రాస్తున్నానమ్మా. y of x is equals to y naught plus x minus x naught into y naught dash plus x minus x naught whole square divided by 2 factorial మా క్లాస్ కంటిన్యూ అవుతుందా? y naught double dash plus x minus x naught whole cube divided by 3 factorial y triple dash y naught triple dash plus x minus x naught whole power 4 divided by 4 factorial y naught అంటే 4th టైం డెరివేటివ్ అని దీని అర్థం, ప్లస్ అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 2 అనండి. నోట్ చేయండి, అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేయొచ్చమ్మా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 2లో మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే y నాట్ వాల్యూ కావాలి, y డాష్ వాల్యూ కావాలి, అలాగే y నాట్ డబుల్ డాష్ వాల్యూ కావాలి, అలాగే y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ కావాలి, అలాగే y నాట్ పవర్ 4th డెరివేటివ్ వాల్యూ కావాలి. ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనం ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y of x వచ్చినట్టే కదా, అక్కడ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టే కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి అంటే కనుక y నాట్ డాష్ ని, y నాట్ డబుల్ డాష్ ని, y నాట్ ట్రిపుల్ డాష్ ని మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. సో హియర్
y naught dash, comma, y naught double dash, comma, y naught triple dash, and so on can be found using equation 1. ఈక్వేషన్ 1 ని యూజ్ చేసుకుంటూ మనం ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇట్స్ సక్సెసివ్ డిఫరెన్షియేషన్ at x is equal to x naught. చూడమ్మా, మనకు వాడు ఏమి ఇచ్చాడంటే dy by dx is equal to f of x comma y ఇచ్చాడు. సో వాడు మనకి ఇచ్చింది y డాష్ ఇచ్చినట్టే. దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x y డబుల్ డాష్ వస్తుంది. అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే y త్రిబుల్ డాష్ వస్తుంది. అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే y పవర్ 4 డాష్ వస్తుంది. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ వాడు ఏదైతే ఇచ్చాడో ఆ కండిషన్ అప్లై చేస్తే y నాట్ డాష్, y నాట్ డబుల్ డాష్, y నాట్ ట్రిపుల్ డాష్, y పవర్ 4th డాష్ ఈ వాల్యూస్ రావడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? సో నోట్ చేయండి. ఓకేనమ్మా, the method can easily be extended to simultaneous and higher order differential equation. ఇదే మెథడ్ ని మనం ఏం చేయొచ్చు అంటే dy by dx is equal to f of x comma y అనే ఈక్వేషన్ నే సాల్వ్ చేయడానికి కాకుండా ఒకవేళ హయ్యర్ పవర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ d square y by dx square plus 2 dy by dx plus 3y is equal to 0 ఇలా హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉన్నా మనం ఈ మెథడ్ ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు అని వాడు చెప్తున్నాడు. ఓకే, రైట్? ఎరేస్ చేయొచ్చమ్మా? No, sir. మరేస్ చేయొచ్చా? Yes, sir. రైట్, చూడండి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. యూజింగ్ ద టైలర్ సిరీస్ for
y of x, find y of 0.1 అంటే x వాల్యూ ఇచ్చినట్టు కరెక్ట్ టు 4 decimal places if y of x satisfies y dash is equal to x minus y square, comma y naught is equal to 1, where x naught is equal to 0. ఇది ఇనిషియల్ కండిషన్. ఈ టైలర్ సిరీస్ మీద ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చినా చూడమ్మా, ఈ టైలర్ సిరీస్ మీద ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చినా మనకి వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఈక్వేషన్ లోనే ఇస్తాడు. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఈక్వేషన్ లోనే ఇస్తాడు. అలాగే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ వాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇస్తాడు కంపల్సరీ. అది 0.1 0.2 0.5 లేదా 0 ఇలా ఎక్స్ వాల్యూ ఏదో ఇస్తాడు. ఇది మనల్ని ఫైండ్ చేయమన్నది. ఓకేనా? దీంతో పాటుగా ఇనిషియల్ కండిషన్ ఇస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనిషియల్ కండిషన్ ఇచ్చి తీరాలి. దాన్ని వై ఆఫ్ ఎక్స్ నాట్ అంటాం మనం. వై ఆఫ్ ఎక్స్ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై నాట్. ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ వాడు ఇస్తాడు కంపల్సరీ. ఈ ప్రాబ్లంలో చూడండి ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అలాగే వై నాట్ వాల్యూ కూడా ఇస్తాడు వాడు. ఇది ఈ ప్రాబ్లంలో 1 ఇచ్చాడు. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఈ ఫామ్ లోనే ఉండాలి. అంటే ప్యూర్లీ వైల్లో ఉండకూడదు ఫంక్షన్, ఎక్స్ అండ్ వైల్లో ఉండాలి. అలాగే ప్యూర్లీ ఎక్స్ లో ఉండకూడదు, ఎక్స్ అండ్ వైల్లో ఉండాలి. అలాగే ఇనిషియల్ కండిషన్ కంపల్సరీ ఉండాలి. మనకు ఒక ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు మొత్తం ఈ టాపిక్ ని. చూడండి, ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే ద టైలర్ సిరీస్ for y of x is given by చూడండి ఒకసారి ఏం రాయొచ్చు. y of x is equal to y naught plus x minus x naught plus x minus x naught whole square divided by 2 factorial y naught double dash plus x minus x naught whole cube divided by 3 factorial y naught triple dash plus x minus x naught whole power 4 divided by 4 factorial y naught fourth derivative plus and so on. ఇదే కదా? ఓకేనమ్మా. ఇప్పుడు దీన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. మొత్తం ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే y of x y naught ప్లస్ x naught ప్లేస్ లో వాడు ఎంత ఇచ్చాడు? 0. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే x naught మైనస్ 0 x ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y naught డబల్ డాష్ ప్లస్ x minus 0 whole cube అంటే x cube by 3 factorial y naught triple dash plus x power 4 by 4 factorial y naught fourth derivative. ఓకేనమ్మా? ఇది మెయిన్ ఫార్ములా అన్నమాట. మీకు డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఈక్వేషన్ 1 అని రాసిన చూసారా? ఈక్వేషన్ 1 అని రాసిన ఫార్ములా డైరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది.
ఇప్పుడు చూడండి గివెన్ y0 is equal to 1 where x0 is equal to 0. అంటే y0 ప్లేస్ లో 1 ఇచ్చాడు. మనం ఆల్రెడీ x0 ని సబ్స్టిట్యూట్ చేసాం కదా, అంటే ఇక్కడ ఈ వాల్యూ 1 అన్నమాట. ఈ వాల్యూ మరి y0 డబుల్ డాష్ 1 y0 ట్రిపుల్ డాష్ 1 అని మనం వేసేయకూడదు. ఎందుకని? వాటిని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేద్దామా? ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. రైట్. చూడండి ఇప్పుడు ఏ రకంగా సాల్వ్ చేస్తాను చూడండి. వాడు ఏమి ఇచ్చాడు? దీని కంటిన్యూషన్ y డాష్ ఆఫ్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్. అదే కదా వాడిస్తా. సో దీని నుంచి y0 డాష్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. y0 డాష్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అనేది చూడండి. y0 డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే చూడమ్మా, అర్థమవుతుందా? ఇది వాడిచ్చిన ప్రాబ్లం. వాడిచ్చిన ప్రాబ్లం నుంచి y0 డాష్ ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా? y0 డాష్ ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. వాడు y0 మాత్రమే ఇచ్చాడు, y0 డాష్ ఇవ్వలేదు. ఇది y0 డాష్. సో y0 డాష్ కావాలి అంటే కనుక y0 డాష్ ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ y0 స్క్వేర్. దట్ ఇంప్లైస్, అర్థమైందమ్మా? ప్రతిదీ ఇనిషియల్ కండిషన్ లోకి తీసుకురావడం జరిగింది. x0 వాల్యూ ఎంత? 0 మైనస్ y0 వాల్యూ ఎంత? 1 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే y0 డాష్ వాల్యూ -1 రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ y డబల్ డాష్ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి? dy బై dx చేయాలి. అంటే x, అర్థమవుతుందా? చెప్తుందమ్మా? సో ఇదేమో dy బై dx అంటే విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు 1 అయిపోతుంది, మైనస్ దీని వాల్యూ 2y అవుతుంది. అంతేనా? అగైన్ వైకి డిఫరెన్షియేట్ చేస్తే y డాష్ అవుతుంది. ఇలా y డబల్ డాష్ రావడం జరిగింది. ఓకేనమ్మా? సో దీని నుంచి y0 డబల్ డాష్ తీసుకురావాలి అంటే కనుక 1 మైనస్ 2y0 y0 డాష్. దట్ ఇంప్లైస్ 1 మైనస్ 2 ఇంటూ y0 వాల్యూ వాడు ఇవ్వడం జరిగింది 1, అలాగే y0 డాష్ వాల్యూ నేను తీసుకురావడం జరిగింది -1. సో 1 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అయ్యింది. ఓకేనమ్మా? ఇప్పుడు y ట్రిపుల్ డాష్ అంటే ఇదిగో ఇక్కడున్న ఈ వాల్యూని డిఫరెన్షియేట్ చేసాను చూసారా? దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే 0 మైనస్ 2
వై డాష్ బై మైనస్ 2y వై డబల్ డాష్ అవుతుంది. అర్థమవుతుందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో వై నాట్ ట్రిపుల్ డాష్ ఇస్ ఈక్వల్ టు 0 మైనస్ 2 వై నాట్ డాష్ వై నాట్ మైనస్ 2 వై నాట్ డబల్ డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు minus 2 into y naught dash వాల్యూ -1 అయింది. ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే y నాట్ వాల్యూ ఇనిషియల్ కండిషన్ వాడు 1 ఇవ్వడం జరిగింది. అలాగే -2 into y నాట్ వాల్యూ ఇనిషియల్ గా వాడు ఇవ్వడం జరిగింది 1. అలాగే వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ముందు స్టెప్ లో తీసుకురావడం జరిగింది 3. సో దీని అంతా సింప్లిఫై చేసినట్టయితే వై నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ నాకు ఎంత వచ్చింది అంటే -8. ఓకేనమ్మా? మేడం డౌట్స్ ఉన్నాయా? సార్ minus -2 into -1 +2 question. ఇదా ఇక్కడమ్మా సార్ మీ వాయిస్ రావట్లేదు. భవానీ నేను మాట్లాడలేదు, మీట్లో పెట్టాను. ఓకేనమ్మా? సార్ నవీన్ సార్కి బాబు పుట్టాడంట. మా ఏంటి సార్? నవీన్ సార్కి బాబు పుట్టాడంట. నవీన్ ఓ సార్. ఓ అవునా సార్? సార్ ఇప్పుడు కాల్ ఓకే చేసి సార్. చెప్పారు. కంగ్రాట్స్ చెప్పండి సార్కి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు ఏదో డౌట్ అడిగారు. లాస్ట్ లో -2 into -1 +2 కదా సార్ అన్న. ఇక్కడ -2 into -1 ఏమో +2 అవుతుంది కదా. ఇక్కడ -8 yes, రాదు sir. అని అంటున్నా. -4 వస్తుంది. ఇక్కడ విషయం ఏమైందంటే వైని ఒకసారి డిఫరెన్షియేట్ చేశాను, వై డాష్ అయింది. ఇక్కడికి వై డాష్ అలాగే ఉంటుంది కదా. అర్థమవుతుందా? ఇక్కడ దీన్ని నేను అంటే ఈ పార్ట్ ని డిఫరెన్షియేట్ చేశానమ్మా. 1 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. మైనస్ ఇక్కడ వై డాష్ రెండు ఉన్నాయి కాబట్టి యూవి ఫార్ములా అప్లై చేశాను. యూవి ఫార్ములా అప్లై చేసినప్పుడు చూడండి, వై డాష్ ని ఈ వై డాష్ ని అలా కామన్ గా ఉంచుకున్నాను ఈ స్టెప్ లో.
వైకి ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే వై డాష్ వచ్చింది, మైనస్ ఈసారి వైని కాన్స్టెంట్ గా ఉంచుకున్నాను, వై డాష్ కి డిఫరెన్షియేట్ చేస్తే వై డబల్ డాష్ వచ్చింది. ఆ లెక్క ప్రకారం ఇక్కడ వై నాట్ 2 సార్లు ఉంది కాబట్టి ఇది కూడా -1 అవుతుంది. క్లియర్ అయిందా డౌట్? Yes, sir. ఓకేనా? రైట్. Okay, అలాగే sir. y 4 of x is equal to, ఇప్పుడు ఈ పార్ట్ కి డిఫరెన్షియేట్ చేయాలి మనం. అలా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? -2 y dash into y double dash -2 y double dash into y dash. అంతే కదా? తర్వాత మైనస్ ఈ పార్ట్ కి డిఫరెన్షియేట్ చేస్తే 2 y dash of y double dash -2 y triple dash. సో సింప్లిఫై చేసినట్టయితే -4 y dash of y double dash -2 y dash of y double dash -2 y triple dash. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? నేను చూసుకుంటున్నాను ఒకసారి. రైట్. ఇప్పుడు చూడండి, y నాట్ ఆఫ్ 4 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇనిషియల్ గా మనం ఇక్కడ y నాట్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి -4 ఇంటూ y డాష్ వాల్యూ ఎంతమ్మా? సారీ, ముందు ఈక్వేషన్ ని చూడండి, y నాట్ లోకి మార్చుకుంటే -4 y నాట్ డాష్ y నాట్ డబుల్ డాష్ 2 y నాట్ డాష్ y నాట్ డబుల్ డాష్ -2 y నాట్ ట్రిపుల్ డాష్. సో వీటిలో మనం ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 34 వస్తుంది. చెక్ చేయండి. ఓకే, ఎరేస్ చేయొచ్చమ్మా? Yes, sir. ఈ డిఫరెన్షియేషన్ ఎలా చేసానో అర్థమైందా? చాలా మంది అనుకుంటారంటే అర్థం కాకపోయిన డిఫరెన్షియేషనే కదా, ఏదోలా చేద్దాం అని అనుకుంటారు. కానీ ప్రతి స్టెప్ కూడా మైండ్ దగ్గర పెట్టుకొని వేయాలి. ఒక్క మైనస్ తేడా వచ్చినా ఆన్సర్ తప్పైపోతుంది. రైట్, చూడండి. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే, యూజింగ్ దీస్ వాల్యూస్ the Taylor series becomes చూడండి ఏమవుతుంది, y of x is equal to y నాట్ డాష్ వాల్యూ ఏమో 1 రావడం జరిగింది, మైనస్ సారీ మా సిరీస్ సరిగ్గా రాయాలి.
ఇప్పుడు తప్పు రాశాను. ఇక్కడ డాష్ ఉండదు, ఇది డాష్ ఉండదు. ఇక్కడ y0 డాష్ ఉంటుంది. y0 డాష్ వాల్యూ -1 వచ్చింది కాబట్టి x ఇంటూ -1 ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది 3 ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ y0 ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది -8 ప్లస్ x⁴/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 పవర్ ఇదేమో 34 రావడం జరిగింది ప్లస్ ఆన్సర్. సో వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది y ఆఫ్ 0.1 కదా, అంటే x ప్లస్ లో 0.1 సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. 0.1 ఇంటూ -1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ప్లస్ 0.1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ -8 ప్లస్ 0.1 హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 34 ప్లస్ ఆన్సర్. దీన్ని అంతటినీ సాల్వ్ చేస్తే 0.9138 వస్తుంది. ఓకేనా, చెక్ చేయండి. దాని దగ్గరగా వచ్చినా సరిపోతుంది. ప్రాబ్లం అర్థమైందమ్మా? సిరీస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ టైలర్ సిరీస్ నేను రాసిన సిరీస్ లో ఇక్కడ తప్పు రాసాను, చెక్ చేసుకోండి. ఓకేనా, y0 తర్వాత y0 డాష్ ని రాయడం మర్చిపోయాను. సో ఆ కన్ఫ్యూజన్ లో ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ టర్మ్ కి డాష్ పెట్టాను. ఫస్ట్ టర్మ్ కి డాష్ ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ కరెక్ట్ చేశాను. ఈ ఈక్వేషన్ చూడండి. ఓకేనమ్మా, క్లాస్ ఎండ్ అయిపోతుంది.